తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. అమావాస్య వెలిగింది. దసరా వెళ్లగానే దీపావళి సందడి ప్రారంభమైంది. ఓ పక్క పోలయ్య తోటాలు కట్టిస్తున్నాడని తెలియగానే ఇంకో పక్క రామయ్య హడావిడిగా పట్నం నుంచి మనిషిని పిలిపించి తోటాలు కట్టించడం ప్రారంభించాడు. పోలయ్యకి రామయ్యకి చుక్కెదురు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్లడం దేవుడెరుగు. పోలయ్య స్నానం చేసిన రేవులో రామయ్య స్నానం చేయడు. ఓసారి పోలయ్య ఇంట్లో పొట్లకాయలు కొన్నారు. అదే రోజు రామయ్య ఇంట్లోనూ పొట్లకాయలు కొన్నారని తెలిసింది. అంతే, పోలయ్య ఇంట్లో ఉన్న పొట్లకాయలు తెప్పించి ముక్కలు ముక్కలు చేసి గొడ్లకు పెట్టించాడు. వాడు నేను ఒకే కూర తింటామా ఛీ అనుకున్నాడు పోలయ్య. అంత కసి. అసలు పోలయ్యకి రామయ్యకి తగాదా పెట్టింది మంగలికిష్టయ్య. ఓ రోజు రామయ్యకి గడ్డం గీస్తుంటే రామయ్య అన్నాడు, ఒరే, నా మీసంలాంటి మీసం ఈ ఊళ్ళో ఎవరికైనా ఉందిరా? అప్పుడు కిష్టయ్య, అబ్బే లేదండి, ఈ మీసం టీవీ ఈ పరగణాలో లేదండి. కానండి, ఆ పోలయ్య గారు మాత్రం మీది పిల్లి మీసం అన్నారండి అన్నాడు. దాంతో రామయ్య కళ్ళురిమాడు. తాతల తగాదాలు తలుపుకు తెచ్చుకుని పళ్ళు నూరాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కిష్టయ్య పోలయ్యకి గడ్డం గీస్తూ, అయ్యా, తమది ప్రభువుల మీసమండి. రాజాలకు కూడా ఇంత గొప్ప మీసం ఉండదండి. కానీ రామయ్య గారు మీది రొయ్య మీసం అంటాం నాకు చాలా బాధగా ఉందండి అన్నాడు. పోలయ్య పులైపోయాడు. రామయ్యగాడు నెత్తురు తాగుతానన్నాడు. ఊరు 2 పాయలైపోయింది. 2 ముఠాలు జబ్బలు చెరిచారు. కర్రలు చేపట్టి సాముగారడీలు చేశారు. అటు గాలి ఇటు సోకడానికి భయపడిపోతోంది. పోలయ్యగడికి చేసిన కత్తితోనే నాకు గడ్డం గీస్తావరా అని రామయ్య కిష్టయ్యని లాగి తన్నాడు. ఆ రాత్రే పోలయ్య మనుషులు కిష్టయ్య గుడిసెకి నిప్పంటించారు. కిష్టయ్య పొలోమంటూ నెత్తిన గొడ్డేసుకు ఊరు విడిచిపోయాడు. పట్నం నుంచి పోలయ్య రామయ్య చెరోమంగల్ని తెచ్చుకున్నారు. కిష్టయ్య పోయినా కష్టాలు పోలేదు, తగు తీరలేదు. అందరూ దీపావళి రాత్రి బలాబలాలు తేల్చుకోవటానికి తయారవుతున్నారు. ఊళ్ళో ఉన్న జిల్లేడు మొక్కలు కందిమొళ్లు తగలేసి బూడిచ్చేశారు. సూర్యకారం గంధకం కలిపారు. తోటాలు దట్టించి గోగునారుతో బిగించారు. బుట్టలకి బుట్టలు తయారవుతున్నాయి తోటాలు. దీపావళి సంజవేళ. అందరిళ్ల ముందు దీపాలు. మెలమెల్లాడుతున్న దీపాల వెలుగులో పకపకా నవ్వుతూ పువ్వొత్తులు కాలుస్తున్న పాపలు. గలగలా నవ్వుతున్న పాపల్ని సర్దుతూ అదిలిస్తూ దగ్గరుండి మతాబులు కల్పిస్తున్నాడు రామయ్య కొడుకు సాంబయ్య. మతాబుల వెలుగులో పోలయ్య కూతురు రాధ కళ్ళు తలుక్కుమంటం చూస్తున్నాడు సాంబయ్య. చిచ్చుబుడ్డి వెలుగులో సాంబయ్యని చూసి రాధ ఎంత అందగాడో అనుకుంది. పట్టుచీర పెళపెళ్లాడుతుంటే చెంగు నడుం చుట్టూ తిప్పుకుని దీపాలు సరిచేస్తూ రాధని చూసి చిదిమి దీపం పెట్టుకోవచ్చనుకున్నాడు సాంబయ్య. అటువాళ్లు ఇటువాళ్లు ఇది గమనించినా ఈడూ జోడైన వాళ్లు తప్పేమి అని ఊరుకున్నారు. రాత్రి 9 గంటల వేళ. ఊరు సద్దుమణిగాక కోట దెబ్బకు అటుపక్క పోలయ్య జట్టు, ఇటుపక్క రామయ్య ముఠా చేరారు. తోటాల బుట్టలు నడుములకు కట్టుకున్నారు. పోరు ప్రారంభమైంది. తోటాలు ఒకరిమీదొకరు విసురుకుంటున్నారు. గాలంతా రవ్వలమయం. రయ్యమని ఎగిరివస్తున్న తోటాల్ని మధ్యలోనే అందుకుని తిప్పి ఎదుటివారి మీదకి విసురుతున్నారు. ఒళ్ళు కాలిపోతున్నా లెక్కలేదు. కాలుతున్న కొద్దీ పౌరుషం పెరిగిపోతోంది. ఖాళీ అవుతున్న బుట్టల్లో మనుషులు తోటాలు నింపుతున్నారు. రణకేకలు, వీరావేశం. ఆకాశమంతా నిప్పులు. ఊళ్ళో జనం భయపడి ఇళ్లల్లో దాక్కున్నారు. ఒళ్ళు కాలిపోయిన అటు 10 మందిని ఇటు 10 మందిని ఆచార్యుల దగ్గరికి మోసుకెళ్లారు. ఇంట్లోనే కూర్చుని ఉండలేని కుటుంబాలు 2. పోలయ్య ఆడవాళ్లు, రామయ్య ఆడవాళ్లు వరండాలో కూర్చున్నారు. బిక్కుబిక్కుమని భయం భయంగా చూస్తున్నారు. సాంబయ్య రాధని చూశాడు. రాధ సాంబయ్యని చూసింది. ఉన్నట్టుండి అటు ముసలమ్మలు ఇటు ముసలమ్మలు కలిసి గుసగుసలాడారు. ఆడాళ్లు గలగలా నవ్వారు. కోట దెబ్బ మీద ఇరుపక్షాలకి తోటాలైపోయినాయి. ఇక కర్రలు తీసుకు తలబడ్డారు. తాముగరడిలతో పెట్టిలమని మోగుతున్నాయి కర్రలు. చావు దెబ్బ తగిలిన జనం గొల్లుమని ఏడుపు. ఆ ఏడుపులో ఆ కేకల మధ్య ఉన్నట్టుండి ఆగండి అని 10 ఆడగొంతులు వినిపించాయి. అందరూ కర్రలు దించారు. వాళ్ళు రామయ్య, పోలయ్య కుటుంబాలు. ఆశ్చర్యంగా చూశారంతా. ఆడవాళ్ల మధ్య సాంబయ్య, రాధ చేయి పట్టుకుని ఉన్నారు. రామయ్య, పోలయ్య ఒకరినొకరు చూసుకున్నారు. ఎదురుగా కన్నబిడ్డలు. కోపం కరిగిపోయింది. రామయ్య అన్నాడు, పోలయ్య, నీ మీసం గొప్పదేనయ్యా. పోలయ్య అన్నాడు, నీ మీసం అంతకంటే గొప్పదయ్యా. ఎవరో చిచ్చుబుడ్లు వెలిగిస్తే కోట దెబ్బంతా మెరిసిపోయింది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.